పోలవరం 5 ఏళ్లు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీరే చూశారు. ఆ రోజు నేను డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మళ్లీ దాని మీద శ్రద్ధ పెట్టాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం. అందుకే శ్రద్ధ పెట్టాం. రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను. ఆ దిశగా అడుగులేస్తున్నాం. విదేశ నిపుణులు కూడా పిలిపించాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు. ఓసారి ఉధృతంగా వరదలు వస్తాయి. దేశంలో ఎక్కడా రాని విధంగా 50 లక్షల క్యూసిక్స్ వరద వచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు గాని ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి. డిసెంబర్ కంతా డయాఫామ్ వాళ్ళు పూర్తవుతుంది. అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు. ఆ రోజు మీరు చూస్తే 5 ఏళ్లు 4% పనులు పూర్తి చేసి నేను 1 సంవత్సరంలో 6% పూర్తి చేసి 2 ఏళ్లలో ఇప్పటికి 82% అయింది. 2 ఏళ్లలో ప్రాజెక్ట్ ని పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.